హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 25 ఇండియా వర్సెస్ యుఎస్ఏ. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా సూపర్ 8కు క్వాలిఫై అవుతారని చెప్పాలి. ఇంకా ఈ మ్యాచ్లో ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్కి అవకాశం ఉంటుంది. అప్పుడు గెలవాలి, అప్పుడు ప్రెజర్గా ఉంటుంది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ చేసేదానికి టీమ్స్ ఉంటాయి రెడీగా. అందుకు ఈ మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్గా వెళ్ళొచ్చని రెండు టీమ్స్ ఆశిస్తాయి. ఇంకా మ్యాచ్ ఎక్కడ? న్యూయార్క్. సేమ్ పిచ్చే ఉంటుందని చెప్పాలి. ఇంకా పిచ్చు ఆడ 4 పిచ్చులు ఉన్నాయి. ఇంకా సేమ్ పిచ్చే ఇస్తారని అనుకుంటున్నాం. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయినా, లేకపోతే నిన్న జరిగింది కదా సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక కదా సారీ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన పిచ్చే ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా పిచ్ ఎలా ఉంటుంది? సేమ్ స్లోగానే ఉంటుంది. ప్లస్ ఇనిషియల్గా కొద్దిగా స్వింగ్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. దానివల్ల ఫాస్ట్ బౌలర్స్ ప్లేలోకి వస్తారని చెప్పాలి. ఇంకా స్పిన్నర్స్కి ఉంటుంది, కొద్దిగా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే యూఎస్ఏలో స్లో పిచ్లు ఉన్నాయి. దానివల్ల స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఫాస్ట్ బ్యాటర్స్. అందుకు ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఇంకా ఫాస్ట్ బౌలర్స్. ఇంకా గ్రౌండ్ డైమెన్షన్ ఎలా ఉంటుంది? స్ట్రైట్గా కొద్దిగా చిన్నగా ఉంటాయి. లెగ్ సైడ్ ఆఫ్ సైడ్ చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా మీరు ఇప్పుడు కవర్ డ్రైవ్ కొట్టినా కొద్దిగా బాల్ వాళ్ళ ఫేస్ ఎక్కువ వేస్తే అప్పుడు కొట్టినాయించి వెళ్ళిపోతుంది. అదే ఎక్కువ గ్రాస్ ఉన్నప్పుడు స్లోగా దొల్లుకుంటా పోతుంది. అందుకు చాలా కష్టంగా ఉంటుంది. లాంగ్ బౌండరీస్ క్లియర్ చేయాలంటే 6 సిట్టింగ్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద లెగ్ సైడ్ చాలా 74 మీటర్స్ చూసాం నిన్న, 66 అలా చూసాము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో. సేమ్ అలానే ఉంటాయని చెప్పాలి. ఇంకా వెదర్ రిపోర్ట్, నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడండి. ఇంకా మొబైల్లో చూడాలంటే హాట్స్టార్ వితౌట్ మనీ చెప్తున్నాను. మీరు ల్యాప్టాప్లో చూడాలంటే హాట్స్టార్ ప్రీమియం ఉండాలి. సబ్స్క్రిప్షన్ ఉంటే డైరెక్ట్గా ఆన్ చేసుకొని చూడొచ్చు. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇంతవరకు ఇప్పుడు వరకు తలపడిందే లేదు. ఇండియా వర్సెస్ యుఎస్ఏ ఫస్ట్ టైం తలపడుతున్నారని చెప్పాలి. ఇంకా వాళ్ళకు కూడా కొద్దిగా నర్వ్స్ ఉంటాయి, ఎందుకంటే పెద్ద టీం కదా ఇండియా, అందుకు. కానీ వాళ్ళ చూసింటే 2 ప్రీవియస్ మ్యాచ్లలో 2 ఫియర్లెస్ ఆడినాడు కదా, పక్క టీమ్స్కి చాలా బెదురు పుట్టించారు పాకిస్తాన్కి. అందుకు ఇండియా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి యుఎస్ఏ టీంతో. అందుకు ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయంటే ఏముండవని చెప్తున్నా. ఇంకా మెయిన్ ఫోకస్ ఉండేది విరాట్ కోహ్లీ. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఏం ఆడట్లేదు. చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు విరాట్ కోహ్లీని ఎందుకు ఓపెనింగ్ పంపించి ఎందుకు 1 డౌన్ పంపించట్లేదని. ఒకటే చెప్తున్నా భయ్య, మనకి ఇనిషియల్గా రోహిత్ శర్మ ఫియర్లెస్ ఆడాలి. విరాట్ కోహ్లీ మనం చూసాం ఐపీఎల్లో ఎలా ఆడినాడో. అతన్ని మీరు దయచేసి ట్రోల్ చేయకండి. అతను ఆడుతాడు, ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐపీఎల్లో చూసాం, మీరు అనొచ్చు ఫ్లాట్ ట్రాక్ ఉండొచ్చు అని, అతని స్లో ట్రాక్లో ఇచ్చినా మంచిగా ఆడతాడని నాకు తెలుసు. ఎందుకంటే కంబ్యాక్ అవుతారు. ఛాంపియన్ ప్లేయర్స్కి బాగా తెలుసు ఎలా కంబ్యాక్ కావాలని. అందుకు అతను కూడా ఉంటుంది కొట్టాలని, ప్రతి మ్యాచ్ గెలిపియాలని వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పాలి. ఇంకా సూర్య అయితే అతని మార్క్ అయితే చూపించలేదు ఇంతవరకు వరల్డ్ కప్లో. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతని మీద కూడా ఫోకస్ ఉంటుందని చెప్పాలి. ఇంకా రోహిత్ శర్మ కూడా ఫోకస్ ఉంటుందని చెప్పాలి. అతనేం అవసరం లేదు, ఈ టైంలో కొట్టని అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ బిగ్ టీమ్స్ వచ్చినప్పుడు, బిగ్ మ్యాచ్లు వచ్చినప్పుడు అతను మెయిన్ క్రూషల్ అవుతాడు. ఎందుకంటే అతను కొడితేనే ఇండియా గెలుస్తుంది. అతను స్టార్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వచ్చినప్పుడు, శ్రీలంక రాదులేండి, ఇంకా సౌత్ ఆఫ్రికా వచ్చినప్పుడు, వెస్టిండీస్ వచ్చినప్పుడు, అలాంటి టైప్లో మెయిన్ క్రూషల్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఆడట్లేదు కదా, అప్పుడు ఏం ఆడతాడని అది కూడా ఒకటే నిజము. కానీ ఫ్లోలోనే ఉన్నాడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ఎంత ప్లేయర్కైనా. అందుకు కంబ్యాక్ అవుతారని నేను చెప్తున్నా. రోహిత్ శర్మ మంచిగానే ఆడుతున్నాడు. సెకండ్ మ్యాచ్లో కొద్దిగా ఫెయిల్ అయినాడని చెప్పాలి. ఇంకా శివన్ దుబేని ఎందుకు పెట్టుకుంటున్నారు, సంజు శాంసన్ ఈస్ బెటర్ అని చెప్తున్నాడు. అంబట్ రాయుడు కూడా చెప్పాడు రీప్లేస్ చేయండి సంజు శాంసన్ అని. నేనైతే ఈ మ్యాచ్లో నోకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే శివన్ దుబే పెద్ద హిట్స్ కొడతాడని నాకు తెలుసు. కానీ అక్కడ ఏదో కొద్దిగా ల్యాగ్ అవుతున్నాడని నాకు అర్థమవుతుంది. కమ్యూనికేషన్ బాగుందో లేదో నాకు తెలియట్లేదు. ధోని ఉన్నప్పుడు మంచిగా ఆడతాడు, ధోని లేకపోయినప్పుడు
బిగసకపోయి ఆడుతున్నాడు, ఏదో భయంగా ఆడుతున్నాడు, అందుకు రావట్లేదని నేను అనుకుంటున్నా. ఇంకా రిషబ్ పంత్ ఎంత చెప్పినా తక్కువనే, అతను కూడా మంచిగా ఆడుతున్నాడు. అతనైతే లాస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడినాడు భయ్య. ఎందుకంటే అతను లేకపోతే ఇండియా గెలవదని నాకు తెలుసు. ఎందుకంటే అతను ప్రతి మ్యాచ్లో ఫియర్లెస్ ఆడుతున్నాడు, స్పిన్నర్స్ అటాక్ చేస్తున్నాడంటే ట్రీట్ టు వాచ్. రిషబ్ పంత్ ఈస్ బ్యాక్ టు ద ఫామ్ అని చెప్పాలి. అతని మీద క్వశ్చన్లు రైజ్ చేసిన అందరికీ బ్యాట్తో సమాధానం చెప్పినాడని నేను అనుకుంటున్నా. ఇంకా హార్దిక్ పాండ్యా కొద్దిగా మార్క్ చూపిలేదు ఇంతవరకు. అతను కూడా మెయిన్ క్రూషల్ కావచ్చు, ఎందుకంటే అతను కూడా ఫామ్లోకి వస్తే టీమిండియాని ఆపే వాళ్ళ ఉండరని నేను అనుకుంటున్నా. అతను కూడా కొద్దిగా రన్స్ కొడితే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకా రవీంద్ర జడేజా అతనైతే మార్క్ చూపిలేకనే ఉన్నాడు. వెన్ కంపేర్ టు బోత్ ప్లేయర్స్, ఎవరు అక్షర్ పటేల్ని రవీంద్ర జడేజాని కంపేర్ చేస్తే బౌలింగ్లో అబ్జల్యూట్లీ రవీంద్ర జడేజానే ఉంటాడు. ఎందుకంటే ఫీల్డింగ్లో ట్రీట్ టు వాచ్. అతని ముందర 2 runs పరిగెత్తలేరు, ఎవరైనా 1 run చాలు అనుకుంటారు. అక్షర్ పటేల్ కన్నా 2 runs అంత త్రో ఉండదు. నేనైతే వీళ్ళిద్దరిని కంపేర్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అందుకు. ఇంకా అతను కూడా ఐపీఎల్ అంత మార్క్ చూపించలేదు. అక్షర్ పటేల్ బాగా ఆడినాడు. ఎందుకో రవీంద్ర జడేజా పోటీ పెట్టినట్టు ఉన్నట్టుంది రోహిత్ శర్మ అనుకో అని. ఇంకా అలా లేకుండా నువ్వు ఫియర్లెస్గా ఆడని చెప్పాలి రోహిత్ శర్మ అయినా, కోచ్ అయినా. అందుకు నేను చెప్తున్నాను. ఇంకా బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంకా ఇటుపక్కల చూస్తే మోనక్ పటేల్ అతనైతే క్రూషల్ అవుతాడు భయ్య. అతని త్వరగా అవుట్ చేయాలి ఇండియా టీంని, యూఎస్ఏని. ఎందుకంటే చాలా ఇబ్బందుల పాలు తప్పవు. ఎందుకంటే ఇంకా జోన్స్ అతనైతే మంచి హిట్టింగ్ ఆడుతున్నాడు భయ్య, పెద్ద హిట్స్ కొడుతున్నాడని చెప్పాలి. అతను కూడా క్రూషల్ అవుతాడు. ఇంకా కోరెన్ అండర్సన్ అతనైతే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో న్యూజిలాండ్లో ఆడినాడు, ఇప్పుడు యూఎస్ఏకి ఆడుతున్నాడని చెప్పాలి. హర్మిన్ సింగ్ అతను కూడా మెయిన్ క్రూషల్ అవుతాడని చెప్పాలి. ఇంకా గౌస్ అతను కూడా క్రూషల్ అవుతాడు, మంచి ప్లేయర్ అని చెప్పాలి. బ్యాట్స్మెన్ సాలిడ్ టెక్నిక్ ఉందని చెప్పాలి. ఇంకా ఇటు పక్కల చూస్తే టైలర్ కూడా మెయిన్ క్రూషల్ అవుతాడని చెప్పాలి. బ్యాట్స్మెన్ ఓపెనింగ్లో అతనైతే స్టార్ట్ ఇవ్వాలి, లేకపోతే చాలా కష్టం అవుతుందని చెప్పాలి యూఎస్ఏకి. ఇంకా అలీ ఖాన్ అయితే మంచి ఫేస్ జనరేట్ చేస్తాడు, బౌలింగ్ కూడా మంచిగా వేస్తున్నాడని చెప్పాలి. ఇంకా 2 ప్లేయింగ్ 11 ఎలా ఉంటాయి, సేమే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇండియా టీం అయితే ఏం చేంజ్ చేయరు అని అనుకుంటున్నా, నోక ఛాన్స్ ఇస్తారని శివం దుబైకి నేను అనుకుంటున్నా. ఇంకా వెస్టిండీస్ పోయినప్పుడు ఏం మార్పులు ఖచ్చితం చేస్తారు, ఒకసారి చెప్తాను, మీరు కూడా వినండి. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, సెకండ్ విరాట్ కోహ్లీ, థర్డ్ స్కై, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఇంకా కుల్దీప్ యాదవ్ ఉండడు, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇది ప్లేయింగ్ 11. ఏం మార్పులు ఉండవు ఈ పిచ్లో. ఫేస్ బౌలర్ క్రూషల్ అవుతారని, టీమ్ ఈస్ వెరీ బ్రిలియంట్ అని చెప్పాలి. ఇంకా ఇటు పక్కల చూద్దాం, వీళ్ళది కూడా ప్లేయింగ్ 11 అని చెప్పాలి కదా, వీళ్ళకి కూడా ఏం మార్పులు ఉండవు. ఇంకా సేమ్ ప్లేయింగ్ 11 ఉంటారని నేను అనుకుంటాం, 1-2 మార్పులు తప్ప. ఇదే ప్లేయింగ్ 11 వస్తారని నేను చెప్తున్నాను. ఒకసారి చెప్తాను, మీరు కూడా వినండి. ఫస్ట్ వచ్చి టైలర్, మోనికా పటేల్ కెప్టెను, ఇంకా గౌస్ ఫోర్త్ వచ్చి, ఇంకా జోన్స్, నితీష్ కుమార్. మీరు నితీష్ కుమార్ అంటే మన తెలుగుడు అనుకుంటారు, కాదు, అతను యూఎస్ఏ. ఇంకా కోరెన్ అండర్సన్ అతనైతే క్రూషల్ అవుతాడు, ఆల్రౌండరు. ఇప్పుడు అంత ఆడట్లేదులే, ఇంకా బౌలింగ్ బాగానే వేస్తున్నాడు. ఇంకా ఇటు పక్కల హర్మిత్ సింగ్ అని చెప్పాలి, జయదీప్ సింగ్, ఇంకా నాథ్షో కంజన్ అని చెప్పాలి. ఇంకా నెట్రా వెలాకర్ అతను కూడా బౌలరు. ఇంకా అలీ ఖాన్. ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఏం మార్పులు ఉండవు. వీళ్ళటి 2 టీమ్స్ బాగున్నాయి, కానీ తక్కువ అంచనా వేయకూడదు ఇండియా టీంని. యుఎస్ఎన్ టీం కూడా తక్కువ అంచనా వేయకూడదు. 2 టీమ్స్కి, వీళ్ళకి యూఎస్ఏకి నర్వస్ ఉంటుందని చెప్పాలి. ఇండియా టీంకి ఏం లేదు, పాకిస్తాన్తోనే బెదురు పొట్టి వస్తున్నారు. వాళ్ళకి బాగా తెలుసు ఎలా డిఫెన్స్ చేయాలనేది. వీళ్ళని కూడా చేజింగ్ బాగా చేస్తున్నారు కదా. ఈ 2 టీం ఫస్ట్ చేజింగ్ అంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ పడాలి, యూఎస్ఏకి ఫీల్డింగ్ పడాలని నేను అనుకుంటున్నా. ఈ 2 పడినే మంచిగా ఉంటుంది. ఇంకా మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. నేనైతే అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది అని నేను అనుకుంటున్నా. ఇంకా థ్యాంక్ యూ.